మరిన్ని అప్డేట్ చూద్దాం. ఏపీ రాజధాని అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో 7 అంతస్తుల సింహద్వారం, 4 వైపుల రాజగోపురాలు, మాడవీధులతో ఈ కలియుగ వైకుంఠాన్ని 2027 డిసెంబర్ నాటికి భక్తులకు అంకితం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం దాదాపు 140 కోట్లు ఖర్చు చేస్తోంది. 120 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్న మహారాజగోపురం ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. ఇదే అంశంపై అమరావతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రాజధాని అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. మొత్తం 140 కోట్ల వ్యయంతో ఏదైతే గుడికి సంబంధించిన పనులు ఇక్కడ జరుగుతున్నాయి. వెంకటపాలెం వద్ద వెంకటేశ్వర స్వామి ఆలయ మహావిస్తరణ పనులు చాలా వేగవంతంగా జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 7 అంతస్తుల సింహద్వారం, 4 వైపులా రాజగోపురాలు, మోడ వీధులతో కలియుగ వైకుంఠాన్ని 2027 డిసెంబర్ నాటికి భక్తులకు అంకితం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా కొంత ఏదైతే ప్లాన్ ప్రకారం జరగకుండా కుదించే విధంగా కూడా ప్రయత్నాలు జరిగినాయి. కానీ నేడు చంద్రబాబు మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత నవంబర్లోనే ఆయన అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. మొత్తం 120 అడుగుల ఎత్తులో 7 అంతస్తుల మహారాజు గోపురం తూర్పు దిశలో నిర్మితమవుతుంది. దీనితో పాటు ఉత్తర, దక్షిణ, పడమర దిశల్లో 5 అంతస్తులతో మరో 3 రాజగోపాలు నిర్మిస్తూ బాహ్య ప్రాకారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. కేవలం ఆలయం లాగానే కాకుండా తిరుమలలో జరిగే ఆర్జిత సేవలో ఇక్కడ నిర్మించేలా అద్దాల మండపం, కళ్యాణోత్సవ మండపం, ఆర్జిత సేవా మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి తోడు వాహన రథ మండపాలు, బాహ్య ప్రాకారానికి వెలుపల స్వామివారి పవిత్ర పుష్కరిణి, మహారాజు గోపురానికి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడిని కూడా ఇక్కడ నిర్మిస్తున్నారు. దాదాపు రథోత్సవాలు కూడా జరిగే విధంగా కూడా 7 కోట్లతో 40 అడుగుల వెడల్పైన మోడ వీధులను అభివృద్ధి చేస్తున్నారు. శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు తరహాలో ఇక్కడ కూడా 30 అడుగుల ఎత్తు, దాదాపు 30 టన్నుల బరువుండే భారీ కొయ్య రథాన్ని కూడా తయారు చేస్తున్నారు. ఏదైతే నాణ్యమైన కృష్ణశిలలను వినియోగిస్తున్నారు. మహారాజు గోపురాల కోసం తమిళనాడులోని నామక్కల్ నుంచి ప్రత్యేక రాయిని తెప్పిస్తుండగా పాకారాల నిర్మాణానికి పల్నాడు జిల్లా కోటప్పకొండ సమీపంలో కమ్మవారిపాలెం శిలను కూడా వాడుతున్నారు. ఈ విధంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరో 150 కోట్లతో భారీ మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా చేస్తున్నారు. అదేవిధంగా లడ్డు విక్రయ కేంద్రం, అన్న ప్రసాద భవనం, భక్తుల విశ్రాంతి గదులతో టీటీడీ పరిపాలనా కార్యాలయం, కాటేజీలు, ఆధునిక ఆడిటోరియం నిర్మించేలా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కనుక కంటిన్యూ చేసినట్టయితే ప్రభుత్వం కూడా ఇక్కడ ఆ అద్భుతమైన దేవాలయం ఉండేది. కానీ అప్పుడు ఏదైతే తమ వేసుకున్న ప్లాన్ కన్నా కూడా చాలా చిన్న దేవాలయాన్ని కట్టారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు శరవేగంతో ఈ టీటీడీ పనులను పరిగెత్తిస్తున్నారు. గత నవంబర్లోనే ఆయన శంకుస్థాపన చేశారు. చాలా స్పీడ్గా అయితే వర్క్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 2027 నాటికి ఎట్టి పరిస్థితిలో కూడా ఏదైతే ఈ టెంపుల్కి మొత్తం కూడా పూర్తి చేసి తిరుపతిలో ఎట్లయితే కార్యక్రమాలు జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ కూడా తిరుపతిలో ఏ విధమైన సెటప్ ఉంటుందో టెంపుల్కి సంబంధించి అన్ని విధాలుగా కూడా అన్ని కూడా ఇక్కడ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అస్గర్తో రావుచంద్, 10 టీవీ, అమరావతి.